ప్రభువా మీకు వందనాలు, స్తోత్రము నాయన. రాత్రంతా కాపాడావు, మరి ఒక దినం ఇచ్చావు. ఈ దినమంతా మీరు మాకు తోడుగా నడిపించాలి దేవా. ఈ దినం మేము నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనాన్ని ధ్యానిస్తున్నాం. అందులో ముఖ్యంగా నేను సర్వశక్తి గల దేవుడను, గాడ్ ఆల్మైటీ, మై సర్వశక్తిమాన్. దేవుడు సర్వశక్తిమంతుడండి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన సమస్తము సాధ్యమే. ఈనాడు ప్రపంచంలో ఉన్నదంతా ఆయన శక్తిమంతుడని రుజువు చేసుకున్నాడు. దానికే కదా అబ్రహాముకు దర్శనమిచ్చాడు. అబ్రహాముతో ఏమన్నాడు? ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన శక్తి మనకు కావాలి. దేవుడు అబ్రహాం ప్రత్యక్షమండి. అబ్రహాము మానవుడు, అయితే ఆయన ముందు అన్యుడు. కానీ దేవుడు ప్రత్యక్షమై అతనితో చెప్పిన మాట ఏమిటి? నేను సర్వశక్తి గల దేవుడను. అవును, ప్రపంచములో సర్వశక్తి గల దేవుడు యేసు ఒక్కడే. అనేక మంది లేరు, దేవుడు ఒక్కడే. అందుచేత ఆదికాండము 49:3లో కూడా, యాకోబు, రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు, నా బలం యొక్క ప్రథమ ఫలం, ఔన్నత్యాశయం, బలాతిశయం. కాబట్టి దేవుడు యొక్క శక్తి మనకు కావాలి, దేవుని బలం మనకు కావాలి. అయితే ఎంతగా దేవుని బలాన్ని రోజు రోజు పుంజుకొని దేవునికి మహిమార్థంగా జీవిస్తున్నాం. సర్వశక్తి గల దేవునితో మీరు అనుదినము సంబంధము కలిగి జీవిస్తే మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ పని బాటలు ఆశీర్వదించబడతాయి. సర్వశక్తి గల దేవుని నమ్ముకోవాలి. పాపం పోతుంది, శాపం పోతుంది, నెమ్మది వస్తుంది, ఆత్మీయంలో ముందుకు సాగుతావు. సోదరి సోదరుడా, వింటున్న వారలారా, ఆ సర్వశక్తి గల దేవుని మీద ఆనుకొని మీ జీవిత యాత్రను ఈ దినము సాగించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వింటున్న శ్రోతలంతా ఈ మహత్తరమైన శక్తి మీద ఆనుకుని ముందుకు సాగేదానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.